నెల్లూరు జిల్లా ఆదాని కృష్ణపట్నం పోర్టును పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యాలతో పాటు సిఈ రాఘవరావు పోర్టు ప్రతినిధులతో కలిసి షిప్లు ప్రయాణించారు. పోర్టు మొత్తం పర్యవేక్షించడంతో పాటు పోర్టుకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కృష్ణపట్నం పోర్టు కార్యకలాపాల విస్తరణ, కంటైనర్ టెర్మినల్ పునరుద్ధరణ మరియు మౌలిక సదుపాయాల కల్పనపై వంటి అంశాలపై చర్చించిన మంత్రి ఎగుమతి దిగుమతి సామర్థ్యం పెంచే విధంగా పోర్టు విస్తరణ పనులు చేపట్టాలని సూచించారు. పోర్టు కార్యకలాపాలు పెరగడం ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గౌరవ శాసనసభ్యులు శ్రీ చంద్రమోహన్ రెడ్డి గారు, పార్లమెంట్ ఎంపీ గారు ప్రభాకర్ రెడ్డి గారు, బీద రవిచంద్ర గారు, సత్యనారాయణ గారు, స్థానికంగా ఉండేటువంటి నాయకులకు, పత్రికా విలేకరులకు, ముఖ్యంగా ఈ ఫిష్కు సంబంధించినటువంటి మత్స్యకారులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇది చాలా రోజులుగా కూడా గౌరవ శాసనసభ్యులు చంద్రన్న గారు చెప్తా ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. స్థానికంగా మనం ఇచ్చేటువంటి ప్రామిసులు ఇంకా కంప్లీట్ కాలేదు. స్థానికంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ ఫిషింగ్ జెట్టి గురించి కూడా నా దృష్టికి 5 అంశాలు తీసుకురావడం, మేము కూడా ఫిషింగ్ హార్బర్ సంబంధించిన వారిని కూడా ఈరోజు వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ ఒక్కటే, మీకు గతంలో ఏదైతే పెండింగ్ పడినటువంటి ఈ యొక్క వర్కుల పనిని ఖచ్చితంగా 6 నెలల కాలంలో మేము కంప్లీట్ చేస్తామని హామీ ఇస్తా ఉన్నాం ప్రభుత్వం తరఫున. ఎందుకంటే డ్రెడ్జింగ్ ఇవన్నీ కూడా కొన్ని కోరికలు కోరారు తప్పు లేని కోరడంలో. అవన్నీ సాధ్యాసాధ్యాలు ఎంతవరకు అవుతాయి, సెకండ్ జెట్టికి ఏ విధంగా మేము గవర్నమెంట్ ప్రభుత్వం తీసుకోవాలో, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. ఎందుకంటే కొన్ని విషయాలు మీకు అందరికీ తెలియవు. ఇప్పుడు ఏదైతే ప్రామిస్ ఇచ్చినటువంటి పాతది పెండింగ్ ఉండేటువంటి డ్రెడ్జింగ్ కావచ్చు, ఇందాక కొన్ని ఇంకా జెట్టికి ఇక్కడ వచ్చే ఫెసిలిటీస్ అడిగారు, పైన కూడా కోల్డ్ స్టోరేజ్ అవి కూడా కావాలన్నారు. ఏవైతే గతంలో మేము చేసినటువంటి ప్రతి శాంక్షన్ లో అదే కూడా మా దగ్గర డిపిఆర్ కూడా కరెక్ట్ ఉంటుంది. ఆ డిపిఆర్ లో పెట్టిన ప్రతి పనిని కంప్లీట్ చేస్తాము. కొత్తగా మీరు పెట్టిన ప్రపోజల్స్ అది కూడా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తాము. అందరం కలిసి పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, చంద్రన్న, రవి, నేను, సత్య అందరం కలిసి కూడా ప్రభుత్వానికి ఇక్కడ సాధ్యాసాధ్యాల మీద కూడా ఇంజనీర్లకు ఇప్పుడే చెప్తా ఉన్నాము. ఒకసారి ఏ విధంగా చేయొచ్చు, అది సాధ్యం అవుతుందా కాదా, ఎంతవరకు చేయాలి, కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు మనకు పరిహరిస్తుంది అనేది కూడా ఆలోచన చేసి ఖచ్చితంగా ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం శాసనసభ్యులు ఎంపీ గారు చెప్పినటువంటి ప్రకారం, రవి గారు అందరూ చెప్పిన ప్రకారం దాన్ని త్వరలోనే 6 నెలల లోపల కంప్లీట్ చేస్తామని మీకు అందరికీ కూడా పత్రికా విలేకరుల ముందర, ఈ యొక్క మత్స్యకారుల అందరి ముందర కూడా మాటిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ తీసుకుంటాను. సంబంధించి ప్లాట్ఫామ్ కింద స్ట్రక్చర్స్ చేశారు. మిగతాది మ్యారిటైమ్ చేయిస్తారా, ఎట్లా చేస్తారు, గవర్నమెంట్ చేస్తారా, పోలీస్ చేయిస్తారా అని చెప్పి మంత్రి గారిని ఇక్కడ తీసుకొచ్చారు. పాపం 2-3 సార్లు రావాలనుకుంటే ఏదో ఒక ప్రోగ్రామ్ లో క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఈ రోజు వచ్చారు. ఇది దాదాపు 6 months నుంచి వాయిదా పడతా వచ్చింది. నేనేమంటానంటే, ఇప్పుడు సిఇఓ గారు బ్యాలెన్స్ 12 కోట్లకి ఒక డిజైన్ చేసుకుని వచ్చారు. అట్లా ఇక్కడ ఉండే వాళ్ళు సెకండ్ జెట్టి, ఇంకొకటి కృష్ణపట్నం దగ్గర నుంచి కాదాల నగర్ నుంచి ఇప్పుడు ముత్తుకూరులో ఉండే మత్స్యకారుల కాలనీ వాళ్ళందరికీ 2వ జెట్టి ఉంటేనే బెటర్ అని చెప్పేసి ఒక ప్రపోజల్ పెట్టారు. వాట్ ఎవర్ డైరెక్ట్ గా ఇక్కడికి మంత్రి గారు వచ్చారు. అది కంప్లీట్ చేసేదానికి మీ అందరికీ వసతులు ఉండేటట్టుగా, మత్స్యకారులకు ఉపయోగపడేటట్టుగా ఎట్లా కంప్లీట్ చేయాలో డిజైన్ చేస్తారు. మళ్ళీ ఒకసారి మీటింగ్, మంత్రి గారి దగ్గర మీటింగ్ పెట్టుకుంటాం. దాని సంగతి వీలైనంత తొందరగా శాంక్షన్ చేసి దీన్ని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటున్నామని చెప్పేసి మీ అందరికీ మేము మనవి చేసుకుంటుంటా. అట్లే ఇప్పుడు జ్ఞానపూర్లో సిమెంట్ రోడ్ కూడా ప్రారంభమవుతున్నాయి. ఇవన్నీ చేసుకుని మనం అన్నా క్యాంటీన్ తిరిగిపోవాలా. మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. ఇప్పుడు